హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు మీకు తోటకూరతో అయితే ఒక మంచి రెసిపీని చూపించబోతున్నానండి. తోటకూర ఇష్టం లేనోళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు నేనిక్కడ తోటకూర ఒక 5 కట్టలు తీసుకున్నానండి. చక్కగా మొదల్లే ఉంచుకున్నాను. కాళ్ళన్నీ తీసేసి ఇలా ఈ విధంగా కట్ చేసుకొని నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని తరిగి ఒక పక్కన ఉంచుకున్నా. ఇప్పుడు స్టవ్ మీద పాన్ గాని, కళాయి గాని పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక నేను చూపిస్తున్న పోపు దినుసులు వేసుకోండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి వేసి కొంచెం వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, ఇది చిటపటలాడాక ఒక 10 వెల్లుల్లి రెమ్మలు జస్ట్ ఇలా దంచి వేసుకోండి. దీంతో పాటు ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించండి. చక్కగా ఇవి ఆయిల్‌లో వేగాలండి. వెల్లుల్లి అంతా కూడా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేశాను. ఉల్లి కూడా 50% వరకు వేగనివ్వండి. జస్ట్ మగ్గాలనమాట. ఉల్లి ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనం చిటికెడు పసుపు వేసుకోండి. కొంచెం అంటే కొంచెం చూపిస్తున్నట్టు. ఇలా వేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్. ఉల్లి ఎర్రగా వేగడానికి సాల్ట్ వేశానండి. సాల్ట్ వేసి ఒక్కసారి 2 సార్లు ఇలా తిప్పేసరికి మనకి చక్కగా ఎర్రగా వేగిపోతుంది. చూడండి. చక్కగా వేగింది కదా! ఇప్పుడు ఇందులో మనం తోటకూర వేసేసుకుందాం. మొత్తం అంతా కూడా వేసేయండి. ఇలా మనకెక్కువ అనిపిస్తుంది. కొంచెం హీట్ తగలగానే దగ్గరకయిపోతుందండి. చక్కగా ఇలా అంతా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకోండి. అంటే ఆయిల్‌లో కొంచెం వేగితే మనకు టేస్ట్‌గా ఉంటుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత మూత పెట్టేసి ఫ్లేము మీడియంకి అడ్జస్ట్ చేసేసుకోండి. మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఒక 3 నిమిషాల పాటు ఉంచుకోండి. ఇప్పుడు మూత తీసేసి చూద్దాం. 3 నిమిషాల తర్వాత చూడండి తోటకూర అయితే చక్కగా మగ్గిపోయింది. ఒక్కసారి ఇలా కలపండి. ఇలా కలిపేసుకున్నాక ఒక 2 టమాటాలను వేసుకోండి కట్ చేసి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. టమాటా వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. తోటకూర అంటే మనకంత అంటే అంత టేస్ట్ అనిపించదు కదా! దానికి టమాటా తగిలితే టేస్ట్ చాలా బావుంటుంది. టమాటా కూడా కొంచెం వేగాక మూత పెట్టి దీన్ని కూడా ఒక 3 నిమిషాల పాటు మగ్గించండి. 3 నిమిషాల తర్వాత చూస్తున్నాను చూడండి టమాటా కూడా మగ్గిపోయింది. తోటకూర కూడా మగ్గిపోయిందండి. చాలా అంటే చాలా బావుంటుందండి ఈ కూర. తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఒక్కసారి మొత్తం అంతా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం కారం అంటే ఒక హాఫ్ టీ స్పూన్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్. యాక్చువల్లీ ఆకుకూరలో ఎక్కువ కారం వేయకూడదండి. టమాటా వేసామని నేను హాఫ్ టీ స్పూన్ కారం వేశాను. లేదు అంటే ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయతోటే తోటకూరని మనం వండుకోవచ్చు. చక్కగా ఏసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు కలుపుకోండి. అంటే ఈ కారం, ఉప్పు అంతా కూడా బాగా మిక్స్ అవ్వాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకునేక ఇప్పుడు ఇందులో మనం వాటర్‌ని యాడ్ చేసుకుందాం. నేనిక్కడ తగు మాత్రమే అంటే ఒక 50 ఎంఎల్ వరకు వేసుకోండి. ఇలా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలపండి. అంతా బాగా మిక్స్ అవ్వాలి కదా! బాగా కలిపేసుకోండి. చక్కగా ఇలా కలుపుకునేక మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉంచండి. చాలా బా వస్తుందండి కూరైతే. చూడండి చక్కగా దగ్గరగా అయిపోయింది. బాగా మొత్తం అంతా ఒక్కసారి కలుపుకొని, ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. చాలా బావుంటుందండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. తోటకూర అవైలబిలిటీ లేకపోతే తెచ్చుకున్నాక చేసుకోవచ్చు. అందాక ఈ వీడియోని షేర్ చేసి పెట్టుకోండి. చక్కగా ఇదంతా వేసి కలిపేసుకోండి. కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అలాగే చాలామంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.